పరిపాలన 3 ఏండ్ల నుండి. 3 ఏండ్ల నుండి పరిపాలన ఎట్లుందనేది యావత్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏందంటే ఈయన మేనిఫెస్టోలో పెట్టిందేంది ఎక్కువ శాతము మహిళలకే ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి. అంటే ఇటువంటి లత్కోరు మాటలు మాట్లాడడానికే వచ్చిందని అర్థమైపోయింది. ఎందుకనంటే మీకు ఏ పథకాల మీద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పథకం కేసీఆర్ గారు పెట్టిందెందుకు? ఒక ఆయన ఉద్యమం జేసేటప్పుడు ఒక పేదింటి ఇంట్లో ఒక రూ. 1,00,000 పెండ్లికని పెట్టుకున్నయి పైసలు మేనమామవి అవి కాలిపోయినయి. ఆయన తండ్రి ఏడుస్తుంటే మనసు చెలించకపోయి కేసీఆర్ గారు ఆ పథకాన్ని తేవడం జరిగింది గానీ, దాన్ని ఒక మేనమామ లాగానే గాని ఒక తండ్రి లేని పిల్లలకు తండ్రి స్థానంలో నిలబడి పెద్ద ఒక పేదింటి పిల్లని ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతోటి కేసీఆర్ గారు పెడితే ఈ పొట్టి పోషిగాడొచ్చి మొత్తము సర్వనాశనం చేస్తుండే. ఎందుకంటే కేవలం మాటలు మాట్లాడడం తప్ప, గారడి చేయడం తప్ప ఏం లేదు. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎందుకు ఆపిండంటే ఈ మహానుభావుడు శాతగాని పాలన చేస్తుండు. తులం బంగారం ఇస్తా అని పెద్ద తోఫు మాటలు మాట్లాడిన తోఫ్ఖాను. ఈ తోఫ్ఖాన్ ఏంది అని అంటే తులం బంగారం ఆడపిల్లలు అడుగుతారు, చెప్పులు మెడలేసి గాడిద మీద దింపుతారన్న భయానికి ఎట్లా వచ్చేటివి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే గాని ఉరికించి కొడతారు. మహిళలనే కదా, మహిళల పేరు చెప్పుకొని ముందుకొచ్చిన వీరుణ్ణి కదా నేను. నా వీర తిలకం ఎట్లయితే దిద్దుతారో అట్లా చీపుర్లు చెప్పులు పట్టుకొని తరిమి కొడతారన్న ఒక భయంతో ఆ కోటు గీటు అని దానికి దింపుతున్నాడు. ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే ప్రజలు కూడా ఏది ఇందులో రాజకీయం లేదు. కేవలం ఒక ఆడపిల్ల పెళ్లికి ₹1,16 అంటే ఇప్పుడున్న సమాజంలో చాలా గొప్ప ఒక ధైర్యంతో ఒక తండ్రి అడుగు ముంగట వేసినా గానీ, ఒక ఆడపిల్లకు పుట్టింటికి పోయినా గానీ ఆ పిల్ల ఎంతో ధైర్యంగా అంటే ఓన్ కష్టం పైసల్లాగా గవర్నమెంట్ ఇస్తుంటే కళ్ళు ఒరవక చేసిన చాతలు ఈ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే పరిపాలన వస్తలేదు, ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. స్టార్టింగ్ అప్పులు అన్నావు, ఒక్కొక్కటి ఎనుకొకటి అంటే ఏ ఎలక్షన్ ముందుకైనా నీకు ఒక నినాదం ఉండాలి, ఒకటి ముందుకు వేసుకొని పోవాలి. ఇంకో ముచ్చట ఏంటంటే ఆనవాళ్ళు తుడిచేస్తా ఏదో గుల్ల కొడతా. అరే నాయనా, నువ్వు కూర్చున్న కుర్చీని కూడా నువ్వు చక్కగా కూర్చోవు, నువ్వు కదులుతుంటావు చూడు, ఆ కుర్చీ కూడా నీకు కేసీఆర్ గారు ఇచ్చింది. 4 కోట్ల ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు. కేవలము ఉట్టి మాటలు చెప్పి ఊరి ప్రజలని మోసం చేసి నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు కానీ నీకు తెలంగాణలో మొత్తం ప్రజలు నిన్ను ఎన్నుకోలేరు. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే ఒక ఆయన సభ పెట్టిండు. ఆ సభలో పక్కకొచ్చి ఆడోళ్ళే తిడుతున్నారు. ₹1000 500 గ్యాస్ ఇస్తా అని చెప్పి ఏదో సభలో ఉట్టికి మాటలు అవి ఉట్టి మాటలు మాట్లాడుకుంటూ నీటి మీద బుడగలు మాట్లాడుకుంటూ ఏదో కాలం ఎల్లదీస్తున్నాడు. ఇప్పుడు ఈ 1,16,000కు వచ్చిన బాధ ఏముంది? పేదింటి పిల్లకి ఇయ్యడమే కదా. మళ్ళీ నీ తమ్ముడు కొండల రెడ్డికి 200 కోట్లు విలువ చేసే భూమి 7 కోట్లకి ఇచ్చినావు. మళ్ళీ అది నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా, నీ ముత్తాతల జాగిరి అనుకుంటున్నావా, ఎవరి జాగిరి అనుకుంటున్నావు? అంటే పేదింటి పిల్లలకు మేం కట్టే పన్నులకెళ్ళి నీ అయ్య జాగిరిలకెళ్ళి ఇస్తలే, నీ ఇంటికెళ్ళి ఇస్తలే, నువ్వు కష్టపడ్డవి ఇస్తలేవు. అది కేవలం మేం పన్ను ఏదైతే కడతామో దాంట్లో కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఒక పథకం పెడితే ఆ పథకంని తీసేసినావు. ఇంకా మీరు చూసినట్టయితే ఏ పథకాలలో ఉన్నాయి కానీ ఖచ్చితంగా కొనసాగించిండా? పెన్షన్ అన్నాడు, పెన్షన్ పెద్ద ఏమన్నా పెంచిండా? ఏది పెంచలే. అంటే జస్ట్ ఏది ఉన్నా గానీ కేవలం ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే చూసినట్టయితే ఏ మినిస్టర్లు సాటిస్ఫాక్షన్ ఉన్నారు? వాళ్ళే ఆయనని తిడుతున్నారు. అంటే నీ క్యాబినెట్ లో కరెక్ట్ లేరు, నీ క్యాబినెట్ వాళ్ళు కూడా కరెక్ట్ మాట్లాడతారు. ఎందుకంటే మొన్న చూసినట్టయితే మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్, పేరు మాత్రం దానము, అన్ని చేసే చాతలు మాత్రం అంత లత్కోర్ పని దోసుకునే చాతలే చేస్తాడు. ఎందుకంటే మొన్ననే చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్లు దాచుకొని వాళ్ళ అనుచరులకు ఇచ్చిండు, పేదింటి వాళ్ళది. అంటే ఇట్లా వీళ్ళని అన్ని ఏంది అని అంటే కేవలం ఈ 2 సంవత్సరాలు కూడా కేవలం మాటల గారి వేసి ఏదో గంగిరెద్దును ఎత్తుకొని వస్తారు చూడు సంక్రాంతి అప్పుడు, గట్ల గంగిరెద్దును వేసుకొని వచ్చిన ఓ గారడి చేసినట్టు గారడి చేస్తున్నాడు. పాలన మాత్రం ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ బిడ్డ, నువ్వు నడిచే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినా గానీ నువ్వు ఆ అక్కపక్కల చూస్తే కూడా నీ రోడ్డు ఏదైతే ఫ్లైఓవర్ లో పోతావో అవన్నీ కూడా బాపు కేసీఆర్ గారి హయాంలోనే జరిగినాయి. ఏది చూసినా గానీ నీకు పాలన చేతనైతే లేదు. నువ్వు పరిపాలించడానికి వచ్చినోడివి కాదు, కేవలం ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు. ఆ దొంగ క్రిమినల్వి, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్వి. ఎందుకంటే పిల్లలు ఏమన్నా అడిగితే పిల్లలని
విషం పోసుకొని చావమంటావు, పిల్లలను ఎట్లా పడితే అట్లా తిడతావు అంటే మాకు తిట్లు రాక కాదు. ఏందంటే మాకు అధిష్టానం కొన్ని లిమిట్లు ఇచ్చినాయి అన్నయ్య మేము నోరు మూసుకుంటున్నాం. బిడ్డ లేదంటే నీ తాట తీస్తాం, ఉరికించి ఉరికించి కొడతాం. ఆడోళ్ళే చాలు, ఇంకా ఏది లేదు. ఖబర్దార్ వచ్చే ఎలక్షన్ లో మాత్రం ఇక నువ్వు మర్చిపో. తెలంగాణలో నీకు ఏదైనా జాగా ఉన్నదని అయితే మర్చిపో. జై తెలంగాణ. केसीआर साहब अच्छे हैं। ये रेवंत रेड्डी सर ऐसो सोना देते बोले थे, वो शादी मुबारक देते बोले थे, नहीं दे रहे नो, नहीं दे रहे नो शादी मुबारक के पैसे। पानी भी सही नहीं आ रहा, गंदा आ रहा पानी, छोड़ रहे भी नहीं, सता के छोड़ रहे पानी। एक दिन और नहीं छोड़ रहे, 2 दिन 3 दिन के एक बार छोड़ रहे पानी, 4 दिन में एक बार छोड़ रहे पानी। क्या तकलीफ है बोलो, ये गवर्नमेंट में क्या तकलीफ है? पानी पानी का रेट बराबर नहीं आ रहा। वो शादी मुबारक के पैसे दे तुम बोले थे, नहीं दे रहे उन्होंने। सोना दे तुम बोले तो सोना भी नहीं 1 तोला सोना दे तुम बोले थे, 2000 देते। 2500 दे तुम बोले थे हर महिला को, नहीं दे रहे उन्होंने लेडीज को। हाँ नहीं आ रही, हॉस्पिटल में भी नहीं दे रहे गोलियां वो दवाएं सही, डिलीवरी भी नहीं देख रहे कोई भी, डिलीवरी को भी आए तो हॉस्पिटल में। జై తెలంగాణ. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతో మంది అమరులు కాసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్రిమినల్ చేతిలో పెట్టడం మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఎన్ని మాయ మాటలు చెప్పిండు 2023 ఎలక్షన్స్ టైంలో, అడ్డగోలు హామీలు. ఈయననే కాకుండా ఈయన తోడుగా ఆయన ఎవరు రాహుల్ గాంధీ అని ఒక పప్పు కాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఆయనకేం అర్థం కాదు రాజకీయాలు. ఈయన ఏదో ఏదో చేస్తాం, ఈడ పీక్ పొడుస్తామని చెప్పి ఆయన తీసుకొచ్చి యువకులను కానీ మహిళలను కానీ అన్ని వర్గాలు, రైతులను కానీ అన్ని వర్గాల ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి తొట్టి గ్యాంగ్, కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్. వీళ్ళు యువకులను మొన్న ఈయన ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుని ఆడు ఏం నేర్చుకొని వచ్చినా మనకు తెలియదు, కానీ ఆడు ఎవడేం స్పీచ్ ఇచ్చిండో ఎవడేం రాసి ఇచ్చిండో అది తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్ అని చెప్పి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, ఎవరు క్రిమినల్ వేస్ట్. ఓటు నోటు కేసులో తెలంగాణ కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గొప్పగా ఉండాల్సిన విధంగా పాలన చేసుకుని పోయి దీన్ని కాపాడుకునేది పోయి అక్కడ ఆంధ్ర నాయకులతో తొత్తులుగా బిహేవ్ చేసి వచ్చిన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసే విధంగా, ఆ రోజు ఓటు నోటుకు నాయకులను కొనే విధంగా చేసి తెలంగాణ ప్రతిష్టను అబాస్పాలు చేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. సో అటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణకు సీఎం అవ్వడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంతకంటే నీచమైన పరిస్థితి తెలంగాణకు రావద్దు. ఇకపై ప్రజలు కూడా గ్రహించాలి, సరే మిస్టేక్ జరిగింది, కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని ఏ విధంగా బుద్ధి చెప్పాలి, తోడుగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా గ్రహించాలి, తోడుగా ఉన్న మినిస్టర్స్ కూడా గ్రహించాలి. రేవంత్ రెడ్డికి తగిన గుణపడడం వల్ల ఆపరా లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్ళి ఇటువంటి నాయకుడిని తెలంగాణకు అవసరం అనేది కూడా తోటి మినిస్టర్స్ కూడా ఆలోచించాలి, తోటి ఎమ్మెల్యేలు కూడా గ్రహించాలి. పేద ప్రజలకు పనికొచ్చే విధంగా పాలన ఉండాలి, కానీ ఇచ్చే 1,116 రూపాయలు కూడా ఆపి మన రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, సాధారణ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు. హెల్త్ విషయాల్లో వస్తే హెల్త్లో హాస్పిటల్లో కూడా సౌకర్యాలు సరిగ్గా లేవు. బస్తీ దవాఖానాలు ఉన్నాయి. రీసెంట్గా మనం ఖైరతాబాద్లో చూస్తే బస్తీ దవాఖానాలు ఎత్తివేసే మనం పని చూస్తాం, కార్యక్రమం చూసాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ముందు తీసుకుపోతా ఉండడాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. సో ఇటువంటి రేవంత్ రెడ్డి కానీ చాతగాని నాయకుడిని మనం తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కొనసాగించడం కంటే తోటి మంత్రులు మేల్కొని, ఎమ్మెల్యేలు మేల్కొని రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టే విధంగా కార్యాచరణ వాళ్ళనే తీసుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం నడుము బిగించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏవైతే వాళ్ళు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో వాటిని అమలు చేసే విధంగా మేమన్నా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంటాం. జై తెలంగాణ. हमारे केसीआर साहब की गवर्नमेंट में इतना पब्लिक खुश था, जो आज उतना ही रो रहे। ऑटो वाले खुदकुशी कर रहे, उनको वादा करा दे तुम बोल के 12,000 महीना, उनको भी बुट्टा बता दिया। ये केसीआर दिए सो गवर्नमेंट बना के तैयार करे सो खाली मेंटेनेंस कर बोले तो भी उतना भी हक नहीं हो रहा। औरतों को तो रुला दे रहा, पानी टाइम पे नहीं दे रहा, करंट खत्म हो जा रहा। वो पुराने दिन आ गए। केसीआर साहब के दौर में जो अच्छे दिन थे, उससे पहले के दिन जो खराब थे वो दौर आ गया। रेवंत रेड्डी भाई, आपको अगर चलाना है गरीबों को, तेलंगाना के जो लड़के खून बहा के तेलंगाना लाए और वही तेलंगाना को तुम सत्यानाश कर रहे। और पूरे हिंदुस्तान में नंबर 1 केसीआर साहब बनाए थे तेलंगाना को। हर कोई पूछ रहा था, दिल्ली में बॉम्बे में हम उतरे तो कौन से स्टेट के, तेलंगाना के। हम बोले तो अरे तुम्हारा सीएम नंबर 1 है भाई, बहुत अच्छे, हर स्कीम देता, हर आदमी खुश है बोल के बोला। पैदा होते ही बच्ची को कुछ लोग नाराज रहते थे, मेरे को बेटी हुई बोल के, लेकिन केसीआर साहब पैदा होते ही किट दिए, पैसे देते 15,000, साथ में
तो इतना खुश थे, वहां से बच्चों को स्कूल में पढ़ा के केजी से पीजी तक करने का वादा। अब देखो गली गली में 10th में बच्चे पढ़े तो कैसे इंग्लिश बोल रहे थे, अब खाना बरोबर नहीं मिल रहा, कीड़े ने सब जने छोड़ दिए, स्कूल बंद हो गए, स्कूल बंद कर रहे। मैं एक बात बोलता हूँ, रेवंत रेड्डी साहब एक बार है ये तर्जुमा कर लो तुम, ऊंट अगर बैठ भी गया ना गधे से ऊंचा है, याद रखो। केसीआर साहब जय तेलंगाना, फिर आना, पब्लिक हर आदमी बोल रहे। జై తెలంగాణ. మన కేసీఆర్ సార్ కొట్లాడి కష్టపడి తెచ్చిన తెలంగాణని ఈ సీఎం వచ్చి మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి అన్నది కోర్టులో వేసినప్పుడు కొట్లాడాలి, ఒక మహిళలకు సంబంధించింది కాబట్టి కంపల్సరీ కొట్లాడాలని నేను చెప్తున్నాను. ఇట్లనే కొనసాగిస్తే మాత్రము వాడిని చంపి బొందబెట్టే రోజులు కూడా వస్తాయి. ఇక ఊరుకునేది లేదు. మర్యాదగా మాట్లాడిన ఇన్ని రోజులు నేను, ఇప్పుడు మర్యాద లేదు, ఏం లేదు. సీఎం అన్న మర్యాద కూడా ఇయ్యము. ఒక కేసీఆర్ సార్ ఒక బిడ్డ అయిండు, ఒక తండ్రి అయిండు, ఒక మేనమామ అయిండు, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక ప్రాజెక్టులు కట్టిండు. ఇవన్నీ కాదనక ఇది తీసేస్తా అని ఇంట్లో కూర్చొని కాపాడుకోకుండా సీటు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేంత చేస్తున్నాడు ఈయన. అది కాదు, మేము ఎట్లాగైనా ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాము. వీడిని మాత్రం చంపి బొందబెట్టే రోజులు వచ్చినాయి. ఇంకా 2 ఏళ్ళు సీటు కాపాడుకుంటే ఆయన మంచిగా ఉంటాడు. లేకుండా మా మహిళలందరం ఎదుర్కొని ఆయన ఆఫీస్ మీదకి ఇంటి మీదకి వచ్చి ధర్నాలు చేసే రోజులు కూడా వస్తాయి. మా మహిళలందరం ఎదుర్కొంటే మాత్రం ఆయన చీమంతా అది కాపాడుకోమని చెప్తున్నాము.